హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని లైనింగ్తో ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ముందుగా మనం మెయిన్ క్లాత్ వచ్చి మనకి ఒరిజినల్ క్లాత్ లాస్ట్లో కట్ చేసుకోవాలి. నేను 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి 1 మీటర్ తీసుకున్నాను క్లాత్ అనేది. మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ని ఎప్పుడు తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం తీసుకోవాలి. మనకి ఎప్పుడు కూడా క్రాస్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి క్రాస్లు అనేవి లైట్గా కొంచెం లాక్కుంటూ మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కింద క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. స్ట్రైట్గా మనం క్రాస్ కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుము భాగానికి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా వెనక్కైనా తిప్పేసుకోవచ్చు క్లాత్ని, లైనింగ్ బ్లౌజే కాబట్టి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. ముందు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనకి డాట్స్ కోసం, బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగం లోపల ఫోల్డింగ్ ఖర్చు భాగానికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. మన ఖర్చు భాగంతో కూడా మనం లూజ్ అనేది చూసుకోండి. ఈ విధంగా లేదు మనకి డీప్తో మనకి చూసుకోవాలనుకున్నట్లయితే కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా అయినా మనం లూజ్ అనేది తీసుకోవచ్చు. డాట్స్ కోసం ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్ పైనుంచి. అదే ఖర్చు భాగాని కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా మనకి పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగం కూడా దగ్గరికి ఫోల్డ్ చేసి దగ్గరికి తీసుకోవాలి. మరి మనకి షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే షోల్డర్ అనేది దగ్గరికి పైకి పెట్టుకోండి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి డీప్ దగ్గర పట్టుకొని లూజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా స్టిఫ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. అదే మనం లోపల నుంచి తీసినట్లయితే ఖర్చు భాగంతో ఎంత అవుతుందో ఇక్కడ నుంచి చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మన మార్కింగ్ దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో ఒకసారి ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్తో ఎంత అయితే పొడవు ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగంతో ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి, సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మన కటింగ్లోనే అన్నీ మార్క్ చేసుకున్నట్లయితే ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి.
ఇప్పుడు మనకి ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ పైకి మార్చేసుకోండి. లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్‌నైనా ఉపయోగించుకోవచ్చు. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్‌తో చెక్ చేసుకోండి మీరు. ఆ తర్వాత మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు భాగంతో. లేదా కొంచెం ఎక్స్ట్రా మిగిలిపోతుంది అనుకుంటే ఖర్చు భాగంతో ఎక్స్ట్రా పెంచుకోండి. కొంచెం మనకి ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చెక్ చేసుకోండి. చంక భాగం దగ్గర మనం కొంచెం తక్కువైంది కాబట్టి ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. అదే మనకి కరెక్ట్గా సరిపోయినట్లయితే స్ట్రైట్గా మనం మార్క్ చేసిన దగ్గర నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ దగ్గర రౌండ్ కట్ చేయడానికి మనం మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ అనేది నేను లాస్ట్లో కట్ చేస్తాను. నేను ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మనకి 80 సెంటీమీటర్స్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ అనేది సరిపోదు మనకి. కాబట్టి 1 మీటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు కింద మనం బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్ ఉండే విధంగా లేదా 3 ఇంచెస్ని బట్టి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. లేదా మన బ్లౌజ్ డాట్స్ ఎంతైతే పొడవు ఉన్నాయో చెక్ చేసుకొని వేసుకోండి. డాట్స్ని బట్టి పొడవు అనేది వేసుకోండి. రెండు వైపులో కూడా మనం డాట్స్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. తాలి పట్టీతో తీసుకోకూడదు మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి సాగకుండా చూసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి డాట్కి ఈ విధంగా చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఈ విధంగా వేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వస్తుంది ఎప్పుడు కూడా, అదొకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి పైకి మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగానికి. అలాగే చంక భాగం లోతు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం స్ట్రైట్ మార్క్ చేసుకోండి మార్కింగ్స్ దగ్గర. ఇప్పుడు ఉక్సుల పార్ట్తో తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ముందుగా మనం మెడభాగం దగ్గర నుంచి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది పైకి పోకుండా కరెక్ట్గా లోపలికి సెట్ చేసుకోండి. ముందుగా మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి కొంచెం కిందకి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఖర్చు భాగానికి కొంచెం పైకి మార్చేసుకోండి, సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి సాగకుండా చూసుకోండి. డాట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది మార్చేస్తున్నాను. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది, లావుగా ఉండేవాళ్ళు కొంచెం చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, లోత్ అనేది కింద నుంచి మార్చేసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగానికి పైకి మార్చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి, సన్నగా ఉన్న వాళ్ళు అనుకునేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి లైన్ స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూ ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మనకి లోతు తీయడానికి ఫ్రంట్ పార్ట్లో మనం లోతు భాగం దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకి పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి, మనకి చంక భాగంలో ముడత లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోతు తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తున్నాయని. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు అనేది పైకి తీస్తున్నాను. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మిడిల్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. డాట్స్కి మన తాళ్ళు పట్టీ అనేది ఎక్కువగా ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి డాట్స్ పొడవైనట్లయితే షేప్ అనేది మారిపోతుంది. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనం లూజ్ ఎంత అవుతుందో అక్కడి నుంచి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి లూజ్ లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ నుంచి ఒక డాట్ వేసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగంతో డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలోంచి చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు ఈ మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి ఇక్కడ డాట్కి 1.5 అయితే ఈ 4th డాట్కి మాత్రం 2.5 గ్యాప్ వదులుకోవాలి. మనం మీరు టేప్నైనా ఉపయోగించుకొని 4th డాట్ కోసం మనం మార్క్ చేసుకోండి. లేదా ఒక్కొక్కరు అయితే మనం కింద నుంచి అయినా ఈ విధంగా వేస్తున్నారు, ఆ విధంగా ట్రై చేసుకొని వేసుకోండి డాట్స్ అనేవి. నేనైతే మిడిల్ నుంచి వేస్తున్నాను డాట్స్కి. ఈ మిడిల్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మన రెండు వైపు కూడా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మనకి రెండో వైపు కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి పెట్టుకోండి మార్కింగ్ అనేది.
ఇప్పుడు మార్కింగ్ అనేది రెండో వైపు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. బ్లౌజ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం కటింగ్లోనే ఇవన్నీ మార్కింగ్ చేసినట్లయితే బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి అది బ్లౌజ్ కూడా అవసరం లేదు ఇంకా మనకి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టికి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. మనం తాళ్ళు పట్టిని ఎప్పుడు ఉపయోగించకూడదు, ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి షేప్ పట్టికి కూడా. నేను రెండే కటింగ్ చేస్తున్నాను. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ క్లాత్ ఒరిజినల్ కూడా ఉంటుంది కాబట్టి 2 కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కింద ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత ఉందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. అలాగే నడుము దగ్గర లూజ్ కూడా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. మనకి ఎప్పుడు కూడా బ్లౌజెస్ పొడవుగా ఉండే బ్లౌజెస్ అయినట్లయితే మనకి ఓపెన్ సైడ్ 3.5 పెట్టుకోవాలి పొడవు అనేది ఇంచెస్. నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అయినట్లయితే మన ఆది బ్లౌజ్తో సరిపోతుంది. ఒకవేళ బ్లౌజెస్ ఇంచెస్ కొంచెం పొడవు పెంచినా సరే మనం సైజ్ అనేది ఈ విధంగానే మార్చేసుకోండి. 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ మార్చేసుకోండి. ఏ సైజుకి అయినా సరే మనం అదేవిధంగా ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు కింద షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 స్ట్రైట్గా ఉండేవి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం ఒరిజినల్ క్లాత్ వేస్తాం కాబట్టి చిన్నగా ఉన్నా సరిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి మాత్రం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మన 2 హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. మనకు మెయిన్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. అదేవిధంగా క్రాస్ కూడా లేకుండా చూసుకోవాలి. క్రాస్ ఉన్నట్లయితే కట్ చేసుకోండి ముందుగానే. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత అవసరం అవుతుందో అంతవరకు మనం పొడవు అనేది చూసుకోండి. మీరు మనకి హ్యాండ్కి వచ్చి కొంచెం తగ్గింది కాబట్టి మనం ఒరిజినల్ క్లాత్లో అయినా పొడవు కావాలనుకున్నట్లయితే పొడవు పెంచుకోవచ్చు. మనం ఇది ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవు అనేది పెంచుకోండి సరిపోతుంది. ఈ విధంగా మనకి కింద క్లాత్ తగ్గినా సరే మనం ఒరిజినల్ క్లాత్ వేస్తాను నేను. ఇప్పుడు పొడవు దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామంది హ్యాండ్స్ సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి. మనం కరెక్ట్గా ఈ విధంగా లూజ్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి ముందు. ఇప్పుడు కరెక్ట్గా చంక ఎంతైతే పొడవు ఉందో ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. లేదా మనం ఈ విధంగానే గీతని మనం స్ట్రైట్ మార్క్ చేసుకోండి ముందు. మనం ఈ విధంగా చంక భాగం దగ్గర ఎంతైతే పొడవు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఈ విధంగా లోతు తీసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా ఈ విధంగా లోతు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మన
మన హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. మనకి కిందే తగ్గింది కాబట్టి కింద మనం యాడ్ చేస్తే సరిపోతుంది. పైనుంచి మనం కరెక్ట్గా తీసుకుంటే మెజర్మెంట్ అనేది సరిపోతుంది షోల్డర్ దగ్గర. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగం నుంచి లూజ్ కరెక్ట్గా మనం మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ పెంచుకోవాలి మనం. మనకి చంక భాగం దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది లూజ్ అనేది. మనం 4 ఫోల్డింగ్స్లో ఇక్కడ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే కట్ చేసుకోవాలి. నేను పైనుంచి కట్ చేసేస్తున్నాను ముందుగానే. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పైనుంచి కంపల్సరీ మనం ఈ విధంగా లోతు అనేది కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం 4 ఫోల్డింగ్స్లో యాడ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా తీసి ఈ విధంగా క్రాస్ కట్ చేసేస్తాను కాబట్టి తక్కువగానే కట్ చేస్తున్నాను లూజ్ అనేది. టేప్నైనా ఉపయోగించుకోండి. ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా 2 ఇంచెస్ మన మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. ఇక్కడ నుంచి మనం క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేస్తాను. మనకి పొడవు అనేది యాడ్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మిడిల్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు లోత్ అనేది 2 లేయర్స్ మీద మనం లోత్ తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అయితే సరిపోతుందో లూజ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. రాంగ్ సైడ్ మీద మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 వరకు స్ట్రైట్ తీసాం కాబట్టి 1.5 దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేవి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మెడ భాగానికి అవి కూడా మనం డైరెక్ట్గానే వెనక్కి వేసుకొని తిప్పేసుకోవచ్చు ఒరిజినల్ క్లాత్. లేదా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు క్రాస్కి ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మెడ భాగానికి. బెల్ట్ భాగం కూడా డైరెక్ట్ వెనక్కి వేసుకొని తిప్పేసుకోవచ్చు. లేదా మనం ఒరిజినల్ క్లాత్ వెనక్కి తిప్పుకోవడానికి ఉంటుంది బెల్ట్ తీసుకోవడానికి. బెల్ట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా అనేది డైరెక్ట్గా. మరీ క్రాస్ ఎక్కువ తీసుకోకండి, లైట్గా కట్ చేసుకోండి. మనకు మెడ అనేది నీట్గా రాదు క్రాస్ ఎక్కువ కట్ చేసినట్లయితే. ఇప్పుడు ఒరిజినల్ మీద వేసి కట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా పెట్టుకొని మనం మెయిన్ క్లాత్స్ అనేవి ముందు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది ఇప్పుడు కూడా మనకి లోపలే ఉంటుంది కాబట్టి పైన మనకి రైట్ సైడ్ ఉంటుంది. మనకి డిజైన్ బట్టి పొడవు అనేది డిజైన్ పొడవు వచ్చే విధంగా నేను పొడవు వేస్తున్నాను బ్లౌజు. ముందుగా మనం సెట్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి కాబట్టి ముందుగా సెట్ చేసుకోండి.
మనం లైనింగ్ని ఎప్పుడు కూడా తడి పారపట్టకపోయినట్లయితే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ముడతలు వస్తూ ఉంటుంది. మనకి ఇది లైనింగ్ ఎప్పుడు కూడా ముడుచుకుపోతుంది లైనింగ్ మనం వాష్ చేసినప్పుడు. కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ మాత్రం ఉపయోగించుకోవాలి. క్రొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళైతే చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత మనం హ్యాండ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టీలు ఇవన్నీ కూడా ఓపెన్ ముక్కలన్నీ కూడా మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు చిన్నవి. ముందు పెద్ద పార్ట్స్ అన్నీ కూడా ముందు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కింద మనకి ఎక్స్ట్రా అనేది కొంచెం ఉంచుతున్నాను. ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా. ఒకవేళ మీకు జారిపోతుంది క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు అనుకున్నట్లయితే మీరు ముందుగా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనం ఒకవేళ డిజైన్ వేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా అనేది ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. డిజైన్ వేసుకున్నప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి ముందు. మనకి మెడ అనేది ఒరిజినల్ క్లాత్తో మెడ చుట్టూరు కుట్టేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు మాత్రం వెనక్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. మీరు ఇంకా ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ విధంగా ఏ పార్ట్ ఆ పార్ట్ మనం సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టిని కూడా కటింగ్ చేసేస్తున్నాను. మనకి ఇది బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే మనం అంచు కుట్ట అవసరం లేదు కాబట్టి అంచు భాగాన్ని మనం బెల్ట్కి వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి బెల్ట్ కోసం ముందు కట్ చేసేస్తున్నాను ఒక 2 ఇంచెస్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అంచు తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మాకు ఒకవేళ బ్లౌజ్ నీట్గా ఉండాలి కాస్ట్లీ బ్లౌజ్ అనుకున్నట్లయితే మీరు ఖర్చు భాగాలు లేకుండా ఉండాలనుకున్నట్లయితే ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి డిజైన్ పైకి ఉండాలి కాబట్టి పైనుంచి వేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ అనేది పైకి ఉండే విధంగా చూసుకోండి. మనం ఎక్స్ట్రాను మన పక్కన సైడ్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి సైడ్ని పెట్టుకోండి. మన మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే పొడవు తగ్గిందో ఒకసారి మీరు పొడవు అనేది అందులో వస్తూ తీస్తున్నాను. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మిడిల్ చూసుకోండి.
ఇప్పుడు పొడవు మనకి ఎంత అయితే అవసరం అవుతుందో చెక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఖర్చు భాగంతో పొడవు మార్కింగ్ చేశాను కాబట్టి ఖర్చు భాగానికి గ్యాప్ వదలను పైన. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి మనం. నేను నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెంచుతున్నాను. మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచినా మనకి లైనింగ్తో వెనక్కి తిప్పేసుకున్నా మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు హ్యాండ్ పొడవును బట్టి మార్క్ చేసుకోండి. మనకి డిజైన్ పైకి ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా పైకి రివర్స్ చేశాను లైనింగ్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా మనకి పైనుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ మనం దీంతోనే తీసేసుకుంటే సరిపోతుంది. పైన నేను కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసి కట్ చేస్తున్నాను. మిడిల్లో కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. మనం లైనింగ్ వెనక్కి తిప్పినప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకొని. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి కట్ చేస్తున్నాను మిడిల్కి. మనకి చంక భాగం దగ్గర యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది 4 పీసెస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు హ్యాండ్స్ జాయింట్ చేయడం అనేది, బ్లౌజ్ అనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.